హాయ్ అందరికీ. ఎస్ఎస్సిజిఎల్ 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నాకు తెలిసి చాలామందికి ఈ నోటిఫికేషన్ తెలుసు అనుకుంటా. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉన్నవారు, లేదంటే ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ ఎస్ఎస్సిజిఎల్ 2026కి అప్లై చేసుకోవచ్చు. ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం ఈ ఛానల్లో అప్లోడ్ చేసాం ఆల్రెడీ. ఎవరైనా చూడాలంటే చూడండి. ఎస్ఎస్సిజిఎల్ న్యూ ప్యాటర్న్లో భాగంగా మనం 60 days టార్గెట్ ఎగ్జామ్ ఆగస్ట్ సెప్టెంబర్లో ఉండొచ్చు. సో మనం నాకు తెలిసి 60 to 65 days గ్యాప్ ఉంది కాబట్టి డైలీ ఒక సబ్జెక్ట్, అన్ని సబ్జెక్ట్స్ బట్ డైలీ ఒక టాపిక్ మీద డైలీ ఇంగ్లీష్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ పైన డైలీ ఒక్కొక్క వీడియో మన ఛానల్ నుంచి డైలీ అప్లోడ్ చేస్తాము. సో ఇంగ్లీష్ ఫస్ట్ వీడియో చేస్తున్నాం ఈరోజు. 25 questions 15 minutes. మీకు తెలిసిందే కదా న్యూ ప్యాటర్న్ ఎలా వచ్చింది అనేది. సో 25 questions 15 minutesలో కంప్లీట్ చేయాలి. ఇంగ్లీష్, జిఎస్ మ్యాక్సిమం ఎవరైనా చేయగలుగుతాము. సో అర్థమెటిక్, రీజనింగ్ పైన ఇంకొంచెం ఎక్కువ గ్రిప్ తెచ్చుకోవాలి. రీజనింగ్ వీడియో ఆల్రెడీ చేసాము. రీజనింగ్ వీడియో చూడని వాళ్ళు అనుకుంటే చూడండి. అండ్ ఆల్సో జిఎస్ వీడియో కూడా అప్లోడ్ చేసాము ఈరోజు. సో జిఎస్ వీడియో కూడా చూడండి. జిఎస్ ఆల్మోస్ట్ 25 questions చాలా టాపిక్స్ని రౌండప్ చేసి మరీ వీడియో చేసాము. సో ఇంగ్లీష్ కూడా అలానే విత్ ఆప్షన్స్ని కూడా ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాము. సో ఈరోజు సెషన్ ఏంటంటే 15 minutesలో 25 questions. ప్రతి అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ అన్నీ అదే ప్యాటర్న్ కాబట్టి 15 minutesలో 25 questions కంప్లీట్ చేసేలా చేద్దాం ఈరోజు సెషన్. So let's start the session. Select the option that can be used. One word suitable అండి. One word suitable అండి. సో ఇలా నోటీస్ చేయాలి. ఫస్ట్ ఏంటి క్వశ్చన్లో ఏం అడుగుతుంది. వన్ వర్డ్ సూటబుల్ ఆర్ అండర్లైన్ ద వర్డ్ ఆఫ్ గివెన్ ఫాలోయింగ్ సెంటెన్స్ డిస్పైట్ లయబుల్ రిమైనింగ్ గ్రిప్ డిస్పైట్ రీసెంట్ supercastic move towards political reconciliation, liable remains in the grip of blood-stained corporate military exclusive circles of people with a common purpose. ఏంటండి ఆప్షన్ ఒకసారి చూడండి. డిస్పైట్ రీసెంట్ సూపర్ స్పెసిఫిక్ మూవ్స్ టువర్డ్స్ పొలిటికల్ రికన్సిలేషన్ అనేది లయబుల్ రిమైన్స్ ఇన్ ద గ్రిప్ ఆఫ్ బ్లడ్ స్టెయిన్ కరప్ట్ మిలిటరీ ఎగ్జిక్యూస్. ఇంకా ఇక్కడ వరకు అండి. ఇక్కడ నుంచి డిస్పైట్ రీసెంట్ సూపర్కాస్టిక్ మూవ్స్ టువర్డ్స్ పొలిటికల్ రికన్సిలేషన్ లయబుల్. ఇలాంటి అన్నిటినీ ఎందులోకి వస్తాయంటే ఒక గ్రూప్ అండి. దీని మీనింగ్ ఏంటంటే ఒక గ్రూప్, ఆ గ్రూప్ ఆల్రెడీ ఫామ్ అయింది. ఆ గ్రూప్లోకి ఇంకా వేరే వాళ్ళని ఎవరిని అలో చేయడానికి మన ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది కదండి కామన్గా. ఆ ఫ్రెండ్స్ గ్రూప్లో మన మైండ్కి సరిపోయే వాళ్ళని మనం ఒక ఫ్రెండ్స్గా ఫామ్ అవుతాము. సో వాళ్ళే ఏదైనా డిస్కషన్ ఉన్నా ఏదన్నా వాళ్ళే చేసుకుంటారు. కొత్త వాళ్ళని యాడ్ చేయడానికి మన మైండ్ సెట్ ఉన్న వాళ్ళే యాడ్ అవుతారు మ్యాక్సిమం. సో ముందే ఆల్రెడీ ఫామ్ అవుతారు కాబట్టి కొత్త వాళ్ళని యాడ్ చేయకుండా ఉన్న స్మాల్ గ్రూప్ని సో ఇలా ఈ వర్డ్తో దీని అన్నిటికీ మీనింగ్ అది మీనింగ్ అండి. దీంట్లో ఆప్షన్స్లో మీనింగ్ ఆబ్లిక్ అంటే అదే అండి. ఆబ్లిక్ అంటే నాట్ స్ట్రైట్ అండి. ఆబ్లిక్ అంటే నాట్ స్ట్రైట్ అంటే డైరెక్ట్ ఆర్ క్లియర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇండైరెక్ట్ వే అండి. నాట్ స్ట్రైట్ అంటే ఇండైరెక్ట్ వే. ఆబ్లిక్ అంటే ఇండైరెక్ట్ వే అన్నట్టు. ఇండైరెక్ట్ వే, నాట్ స్ట్రైట్. ఇంకా పీక్ అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ ఇరిటేషన్. ఏ ఫీలింగ్ ఆఫ్ IRRI ఇరిటేషన్. ఇంకా దాన్ని ఏమంటారు, wounded pride streaming from a slight. సో ఇంకా చాలా మీనింగ్స్ ఉంటాయండి. సో ఫీలింగ్ ఆఫ్ ఇరిటేషన్ అని అనొచ్చు. సో క్లింక్ అంటే ఏంటండి, ఏ స్మాల్, ఇందాక మనం డిస్పైట్ రీసెంట్ సర్కాస్టిక్ మూవ్ టువర్డ్స్ అని చేసాం కదా, దాని ఆప్షన్ ఇదే అండి, సి. దీని ఆప్షన్ ఏంటంటే ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్
people, a small group of people who spends time together do not redirectly allow others to join. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, ఎవరిని ఈజీగా అలో చేయనియరండి, అలో అవ్వనిరు ఆ గ్రూప్లో. సో క్లింక్ అనేది ఆప్షన్ సి అనేది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ బీ యూజ్డ్ యాజ్ ఏ వన్ వర్డ్ సూటబుల్ ఫర్ ద గివెన్ ఆప్షన్. an instrument for viewing distant object in a space. ఇన్స్ట్రుమెంట్ ఏదండి, ఏది యూజ్ చేస్తాం డిస్టెన్స్ ఉన్న స్పేస్ని? an instrument for viewing a distant object in a space. టెలిస్కోప్ కదండి, టెలిస్కోప్ని దూరం ఉన్న ఆబ్జెక్ట్ని చూస్తూ ఉంటాం. ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్డ్ టు మేక్ డిస్టెంట్ ఆబ్జెక్ట్ స్పేస్ అపియర్స్ మచ్ క్లోజర్ అండ్ క్లియర్. డిస్టెన్స్ దూరం ఉన్న ఆబ్జెక్ట్ని క్లోజర్ క్లియర్గా చూడడానికి, సీయింగ్. సో టెలిస్కోప్. ఇంకా మైక్రోస్కోప్ అంటే తెలిసిందే కదా, ఏ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు సీ ఆబ్జెక్ట్ దట్ ఆర్ టూ స్మాల్. అంటే మైక్రో అంటే ఏంటిది? స్మాల్ ఆబ్జెక్ట్, OBJCT, స్మాల్ ఆబ్జెక్ట్ చూడడానికి. ఇంకా స్పెక్ట్రోగ్రాఫ్ అంటే ఏంటిదండి? అన్ ఇన్స్ట్రుమెంట్ దట్ సపరేట్స్ లైట్ ఇంటూ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అండ్ రికార్డ్ ద సిగ్నల్ యూజింగ్ ఏ కెమెరా. దట్ సపరేట్ లైట్ ఇంటూ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అండి. లైట్ని ఫ్రీక్వెన్సీ లాగా సపరేట్ చేసి కంపోజిషన్ ఆఫ్ డిస్టాంట్ స్టార్స్ యూజింగ్ కెమెరా. ఓకే. బైనాకిల్స్ అంటే ఏంటి అండి? an optical device with a lens for each eye used for viewing a distant object on earth. బైనాకిల్స్ అంటే స్పెట్స్ అలాంటివి ఉంటాయి కదా, డిస్టెన్స్ ఆబ్జెక్ట్ని సీ డిస్టెన్స్ ఆబ్జెక్ట్. ఒక్క నిమిషం. డిస్టెన్స్ ఆబ్జెక్ట్ని చూడడానికి బైనాకిల్ యూజ్ చేస్తాం, బైనాకులర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ది. ఐ వాజ్ అప్స్టైర్స్ వెన్ సంబడి ర్యాంగ్ ద డోర్ బెల్. స్పెల్లింగ్ ఎర్రర్ అండి, ఏమన్నా ఉంది? స్పెల్లింగ్ ఎర్రర్. ఐ వాజ్ అప్స్టైర్స్ వెన్ సంబడి ర్యాంగ్ ద బెల్. అప్స్టైర్స్ అనేది చూడండి, అప్స్టైర్స్ అనేది అప్స్టైర్స్. సో ఐ వాజ్ అప్స్టైర్స్ అని ఇచ్చారు. సో ఇందులో అప్స్టైర్స్ అనేది మిస్టేక్ అంట, ఆల్రెడీ వాళ్ళే ఇచ్చారు స్పెల్లింగ్ ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయన్నారు. అప్స్టైర్ అనేది మిస్టేక్ ఉందంట. సో అప్స్టైర్స్కి ఆప్షన్స్ ఇచ్చారు. అప్స్టైర్స్లో ఏది కరెక్ట్ వర్డ్, ఏది కరెక్ట్ స్పెల్లింగ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అప్స్టైర్స్ అనగానే అప్, UPSTAIRS, అప్స్టైర్ STAIRS అని ఆప్షన్ 4 అంతే కదండి. అప్స్టైర్స్ కరెక్ట్. సో అప్స్టైర్స్ అనేది ఆప్షన్ 4. అండ్ నెక్స్ట్ అడ్వర్సిటీ అంటే ఏంటండి? అడ్వర్సిటీ అంటే మిస్ఫార్చ్యూన్. ఆప్షన్ బి, మిస్ఫార్చ్యూన్. సక్సెస్ అంటే మీకు ఎలాగో తెలిసింది, అకంప్లిష్మెంట్ ఆఫ్ అన్ ఎయిమ్ అంటే ఏదన్నా అనుకున్న టార్గెట్ని కంప్లీట్ చేయడం సక్సెస్. సో ప్లెజర్ అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీ, సాటిస్ఫాక్షన్, ఎంజాయ్మెంట్. ఇట్ ఈస్ ప్లెజర్. ఎలా అంటాం? రీడింగ్ బుక్స్ గివ్స్ హర్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ క్వైట్ పర్సనల్ ప్లెజర్. సో అలాంటి మీనింగ్స్. అడ్వాంటేజ్ కూడా తెలిసిందే మనకి, ఈజీ మీనింగ్స్.
అడ్వాంటేజెస్, ప్లెజర్. మిస్ఫార్చ్యూన్ అంటే అడ్వర్సిటీ. ఏమని అడిగాడు? సినానిమ్ అంటే సేమ్ మీనింగ్. మిస్ఫార్చ్యూన్. సో సక్సెస్ అంటే ఎయిమ్ని ఫినిష్ చేస్తే సక్సెస్ అని అంటాము. సో మిస్ఫార్చ్యూన్ అంటే మీనింగ్, మిస్ఫార్చ్యూన్ అంటే బ్యాడ్ లక్, ట్రబుల్. మిస్ఫార్చ్యూన్, బ్యాడ్ లక్, ట్రబుల్. ఇంకేమంటారు? అన్ఫార్చునేట్ కండిషన్స్. ట్రబుల్, మిస్ఫార్చ్యూన్, అనుకోకుండా జరిగిందని అంటాం కదా. సో అది సక్సెస్, అవన్నీ తెలిసిందే మనకి. నెక్స్ట్ ఫోర్బైడ్. ఎక్సలెంట్ అండి మీనింగ్ అనేది. ఫోర్బైడ్ అనగానే ఫర్బైడ్ అంటే అలౌయింగ్ అండి. సో యాంటోనిమ్ ఏంటిది? ఫర్బైడింగ్ అంటే అలో, ఆపోజిట్. దానికి ఆపోజిట్ ఏంటిది? అలో. ఆప్షన్ బి. యాంటోనిమ్ అంటే ఆపోజిట్. ఫర్బైడ్ అంటే దాని ఆపోజిట్ అలో. ఫర్బైడ్, టు రిఫ్యూజ్ టు అలో సంథింగ్. టు అఫీషియల్లీ prohibit an action. My parents strictly forbade me for staying out past night. అంతే కదా. అది ఎగ్జాంపుల్. అలౌయింగ్, టు గివ్ సమ్ పర్మిషన్. ఫర్బైడ్ అంటేనేమో నాట్ అలౌడ్ అంటే అంతే కదా. మై పేరెంట్స్ స్ట్రిక్ట్లీ ఫర్బైడ్ మీ ఫర్ స్టేయింగ్ అవుట్ సైడ్ ఎట్ మిడ్ నైట్ బయట ఉండడానికి వాళ్ళ పేరెంట్స్ అలో చేయలేదు. అలో అంటే అలోకి ఆపోజిట్ ఫర్బైడ్. సో నెక్స్ట్ ప్రోబిట్ అన్నా కూడా అదే మీనింగ్, సేమ్ మీనింగ్. ప్రోబిట్ అన్నా ఫర్బైడ్ అన్నా సేమ్ మీనింగ్. కాల్ అంటే టు క్రై అవుట్ ఆర్ స్పీక్ లౌడ్లీ. అనేది కాల్ మాట్లాడడం అంటే మాట్లాడుతూ ఉంటాం కదా. టు కాంటాక్ట్ సమ్వన్ వయా టెలిఫోన్, అది అయినా అనొచ్చు. లేకంటే స్పీక్ లౌడ్లీ, స్పీకింగ్ ఇన్ టెలిఫోన్, టు క్రై అవుట్, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. ఫర్సేక్, టు అబాండ్ అండి. ఫర్సేక్ అంటే టు ABOND, టు అబాండ్. ఆర్ గివ్ అప్ సంథింగ్ అండి. గివ్ అప్ సంథింగ్. సమ్వన్ ఎంటైర్లీ. టు అబాయిడ్, టు అబాండ్ ఆర్ గివ్ అప్ సంథింగ్ ఆర్ సమ్వన్ ఎంటైర్లీ. ఫర్సాక్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, హీ ప్రామిస్డ్ హిస్ క్లోజ్ ఫ్రెండ్స్ దట్ హీ వుడ్ నెవర్ ఫర్సాక్ దెమ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్లో ఉన్నప్పుడు గివ్ అప్ సంథింగ్ అంటే అవాయిడ్ చేయడం. సమ్వన్ ఎంటైర్లీ, అంతే కదండి. డిఫరెంట్ మీనింగ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్, 5th. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇది ప్రేజల్ వర్బ్, 6th జంబుల్డ్ సెంటెన్స్ అండి. పారాజంబుల్డ్ సెంటెన్స్ అంటారు. జంబుల్డ్ సెంటెన్స్ దాన్ని ఆర్డర్గా పెట్టాలి. ఆర్డర్గా అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉండాలండి. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఉండాలి, ఫాలోడ్ బై విత్ మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్, మెయిన్ సబ్జెక్ట్. నెక్స్ట్ లాజికల్ కంటెంట్, నాన్ సబ్జెక్ట్. తర్వాత కన్స్ట్రక్షన్, సబార్డినేట్స్, కన్స్ట్రక్షన్, అలాంటివి వర్డ్స్. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉండాలి, తర్వాత మీనింగ్ ఉండాలి, తర్వాత దానికి లాజికల్గా నెక్స్ట్ సెంటెన్స్ ఉండాలి, దాని సబార్డినేట్ అంటే దానికి రిలేటెడ్ ఉండాలి. సో చూద్దాం. వైల్ ద ఎంప్లాయీస్ మీటింగ్ ఆన్ టైమ్, ద బాస్ అరైవ్డ్ ఎట్ ద డిస్పైట్ ద హెవీ ట్రాఫిక్.
చూడండి, ద హెవీ ట్రాఫిక్, ఆ బాస్ అరైవ్డ్ ఎట్ ద మీటింగ్ ఆన్ టైమ్ వైల్ ఎంప్లాయీస్, ఇలాంటివి ఉన్నాయి కదా. సో చూడండి ఏది ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ రీజన్, అదే ఇంట్రొడక్షన్, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ అవ్వాలి. ఫస్ట్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ డిస్పైట్ ద హెవీ ట్రాఫిక్ అనేది ఫస్ట్ వస్తుందండి. డిస్పైట్ ద హెవీ ట్రాఫిక్ డి. నెక్స్ట్ డిస్పైట్ ద హెవీ ట్రాఫిక్ ద బాస్ అరైవ్డ్ ఎట్ ద మీటింగ్ వైల్ ద ఎంప్లాయీస్, అంతే కదండి, వైల్ ద ఎంప్లాయీస్. ఇంకా మిగతా సెంటెన్స్ కూడా ఉంటుంది, ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. సో డిస్పైట్ హెవీ ట్రాఫిక్ ఉన్నందువల్లనే బాస్, హెవీ ట్రాఫిక్ ఉన్నా కూడా బాస్ అరైవ్డ్ ద మీటింగ్ ఆన్ టైం, అంతే కదా. హెవీ ట్రాఫిక్ ఉన్నా కూడా, డిస్పైట్ ద హెవీ ట్రాఫిక్ అని అన్నాడు కదా, హెవీ ట్రాఫిక్ ఉన్నా కూడా బాస్ ఆన్ టైంలో అరైవ్ అయ్యారు. సో డిస్పైట్ హెవీ ట్రాఫిక్ ద బాస్ అరైవ్డ్ ద మీటింగ్ ద ఎంప్లాయీస్ వైల్ ద ఎంప్లాయీస్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, 7th క్వశ్చన్. ప్రెజల్ వెర్బ్ అండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సూటబుల్ అండర్లైన్ సెగ్మెంట్ ఏంటండి, చార్లీస్ డ్రాన్ ఈజ్ renowned for his book on evolution on the origin of space, which laid down a treasure of substance. చూడండి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, విచ్ లేడ్ అవుట్ ట్రెజరీ ఆఫ్ సబ్స్టాన్స్. విచ్ లేడ్ అవుట్ ట్రెజరీ సబ్స్టాన్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. సెలెక్ట్ ద ఆప్షన్ మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ సూటబుల్ ఫర్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ స్పేసెస్. ఆన్ ద ఆరిజిన్ ఆఫ్ స్పేస్ అంటే ట్రెజరీ ఆఫ్ లేడ్ అవుట్ ఏ ట్రెజరీ ఆఫ్ సస్టైనబుల్. సో ఆప్షన్ డి అండి, లేడ్ అవుట్ ట్రెజరీ ఆఫ్ సబ్స్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్. పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ గివెన్ యాజ్ ఎ ఆప్షన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కంటైనింగ్ అన్ ఎర్రర్. ఇట్ ఈస్ హీ హూ వర్క్స్ ఫర్ ద కంపెనీ ఫర్ మోర్ దాన్ ఎ డెకేడ్. చూడండి ఇందులో ఆప్షన్లో ఏది, గివ్ ద సెంటెన్స్ సెలెక్ట్ ఎర్రర్ కంటైనింగ్ అండ్ ఎర్రర్ దేంట్లో ఉంది, ఇది మనకు సెంటెన్స్. ఇట్ ఈస్ హీ హూ వర్క్ ఫర్ ద కంపెనీ ఫర్ మోర్ దాన్ ఏ డెకేడ్. చూడండి ఫస్ట్ క్వశ్చన్ని మంచిగా నీట్గా, ఇట్ ఈస్ హీ హూ వర్క్ ఫర్ ద కంపెనీ, ఇట్ ఈస్ హీ అని ఆల్రెడీ ఇచ్చారు కదా, మళ్ళీ అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. హూ వర్క్ అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ హీ అనేది ఇంట్రడక్షన్. సో మళ్ళీ హూ వర్క్ అనేది మళ్ళీ ఇంట్రడక్షన్ ఇస్తున్నారు కదా. ఐ థింక్ హూ వర్క్స్ అనేది ఎర్రర్ అండి. హూ వర్క్స్ అనేది ఎర్రర్. హూ వర్క్స్ రిలేటివ్ ప్రొనౌన్ హూ, విచ్, దట్ యాక్ట్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ రిలేటివ్ క్లాస్. ఇట్స్ వెర్బ్ మస్ట్ అగ్రీ ఇన్ ద నెంబర్ విత్ ఇట్స్ అటెన్సెంట్. సో హూ వర్క్ అనేది ఇట్ ఈస్ హీ హూ వర్క్ అనేది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, ఇట్ ఈస్ హీ హూ వర్క్స్ హెర్. ఇట్ ఈస్ హీ హూ వర్క్స్ హియర్ అనేది కరెక్ట్. సో ఇట్ ఈస్ హీ హూ వర్క్ ఫర్ ద కంపెనీ అనేది తప్పు. ఇట్ ఈస్ హీ హూ వర్క్స్ హియర్
ఫర్ ద కంపెనీ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో 9th యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అండి. యాక్టివ్ టు ప్యాసివ్ వాయిస్కి కన్వర్ట్ చేయాలి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ ఎక్స్ప్రెసింగ్ ద సెంటెన్స్ గివెన్ ఇన్ ఏ ప్యాసివ్ వాయిస్. సెలెక్ట్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో ద టీచర్స్ ఆఫ్ అవర్ స్కూల్ హ్యావ్ ద టీచర్ ఆఫ్ అవర్ స్కూల్ హ్యావ్ ఇక్కడ నుంచి ద టీచర్స్ ఆఫ్ అవర్ స్కూల్ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ దిస్ ట్రైనింగ్. చూడండి, హ్యాజ్ ప్లస్ V3 దిస్ ట్రైనింగ్, లాస్ట్ది ఫస్ట్ రావాలి. దిస్ ట్రైనింగ్ హ్యావ్ వచ్చింది ఇక్కడ. హ్యావ్ ఆల్రెడీ అని ఉంది కదా, హ్యాజ్ ఆల్రెడీ, ట్రైనింగ్ ING ఉంది కదా, ఆల్రెడీ బీన్, దిస్ ట్రైనింగ్ హ్యావ్ ఆల్రెడీ బీన్ టేకెన్ బై ద టీచర్స్ ఆఫ్ అవర్ by the teachers of our school. హ్యావ్ ఉంది కదా, హ్యాజ్ వస్తుంది. సో ING, ట్రైనింగ్ ING ఉంది కదా, బీన్ వస్తుంది. సో ఆప్షన్ సి అండి. ఆప్షన్ సి కాదు, దిస్ ట్రైనింగ్ హ్యాస్ బీన్, ఆప్షన్ ఏ అండి, టేకెన్ బై ద టీచర్స్ ఆఫ్ అవర్ స్కూల్. సో ఆప్షన్ ఏ. 9th క్వశ్చన్ అయిపోయింది. 10th జంబుల్డ్ సెంటెన్స్ అండి. అరేంజ్ ద పార్ట్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ ద మీనింగ్. హీ హ్యాడ్ టు టేక్ ద బస్. హిస్ ఫ్రెండ్స్ హూ యూజ్డ్ టు గివ్ టు హిస్ ఆఫీస్ బికాజ్ హీ హ్యాడ్ హిమ్ ఏ లిఫ్ట్. వాజ్ ఏ వెకేషన్. నెవర్ లెర్న్ టు డ్రైవ్ అండ్. సో ఇందులో మనకి ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం కదా, ఫస్ట్ ఇంట్రడక్షన్, నెక్స్ట్ రిలేటెడ్ టాపిక్స్. సో హీ హ్యాడ్ టు టేక్ ద బస్. ఫస్ట్ హీ హ్యాడ్ టు టేక్ ద బస్. ఆప్షన్ హీ హ్యాడ్ టు టేక్ ద బస్ టు హిస్ ఆఫీస్ బికాస్ హీ హ్యాస్ టు టేక్ ద బస్ టు హిస్ ఆఫీస్ బికాస్ నెవర్ లెర్న్ టు డ్రైవ్ అండ్ his friends who used to give him a lift. ఆయన బస్ తీసుకెళ్ళాలనుకున్నాడు ఆఫీస్కి, ఎందుకంటే హిస్ ఫ్రెండ్స్ ఎప్పుడు అతనికి లిఫ్ట్ ఇవ్వరు. సో ACEBD, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ యాంటోనిమ్ అండి. హీ వాజ్ వెరీ క్రూయల్ ఇన్ డీలింగ్ విత్ ద స్టూడెంట్స్. క్రూయల్ అంటే ఏంటిదండి? క్రూయల్కి మీనింగ్ ఏంటిది? విల్ఫుల్లీ కాజింగ్ పెయిన్. క్రూయల్ అంటే కాజింగ్ పెయిన్ అండి. పెయిన్ని క్రూయల్గా ఉన్నాడు అంటారు కదా, క్రూయల్ యానిమల్ అలా అంటాను కదా. క్రూయల్ అంటే వైల్డ్, అంటే ఎవరికైనా హాని చేయాలని చూస్తారు. సఫరింగ్ టు అదర్స్, అదే కదా. ఫీలింగ్ నో డిస్ట్రెస్. క్రూయల్ అంటే సఫరింగ్ టు అదర్స్. క్రూయల్కి ఇక్కడ ఏంది అండర్లైన్ అనేది క్రూయల్ అండి. హీ వాజ్ వెరీ క్రూయల్ ఇన్ డీలింగ్ విత్ ద స్టూడెంట్స్. క్రూయల్కి యాంటోనిమ్ ఫైండ్ అవుట్ చేయాలి. క్రూయల్కి ఆపోజిట్ ఏంటిది? క్రూయల్ అంటే ఇతరులకి హాని చేయడము, ఇంకేంటి వైల్డ్గా బిహేవ్ చేయడము. విల్ఫుల్ కాజింగ్ పెయిన్ అంటే వేరే వాళ్ళకి పెయిన్ క్రియేట్ చేయడము. దానికి ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ యాంటోనిమ్ ఏంటండి? కైండ్గా అంటే మంచిగా, ప్రశాంతంగా,
హ్యావింగ్, షోయింగ్ ఫ్రెండ్లీ, జెనేరియస్ అండ్ కన్సిడరేషన్ నేచర్. ద డైరెక్ట్ ఇది ఏంది డైరెక్ట్ ఆపోజిట్ అండి. జెనేరియస్, GENEROUS, జెనేరియస్. ఇంకా కన్సిడరింగ్ నేచర్ దానికి ఆపోజిట్ అండి. ఇంకా స్కిట్స్, ఆప్షన్ ఏ అండి. ఆప్షన్ ఏకి ఏంటిది? స్కిట్స్ అంటే ఈజీలీ స్కార్డ్. ఇంకా మ్యాలెవలెంట్, ఆప్షన్ బి కూడా అయిపోయింది కదా ఆల్రెడీ మనకి. ఆప్షన్ బి అనేది ఆప్షన్ కదా, ఆన్సర్ కదా. మ్యాలెవలెంట్ అంటే హ్యావింగ్ ఆర్ షోయింగ్ ఏ స్ట్రాంగ్ విష్ టు ఎవిల్, కాజింగ్ హార్మ్ టు అదర్స్. ఇది కూడా సేమ్ సినోనిమ్ అండి దీనికి. క్రూయల్కి సినోనిమ్ మ్యాలెవలెంట్, షోయింగ్ హార్మ్ టు అదర్స్. సినోనిమ్ అండి, సినోనిమ్ క్రూయల్కి. కింగ్లీ అంటే అసోసియేటెడ్ విత్ ఆర్ సూటబుల్ ఫర్ ఆర్ రిసెంబ్లింగ్ ఏ కింగ్. మెజెస్టిక్ అండ్ రీగల్. కింగ్లీ అంటే మెజెస్టిక్, రిసెంబ్లింగ్ ఏ కింగ్, సూటబుల్ ఫర్ దేనికన్నా సూట్ అవుతాడు అనేదానికి కింగ్లీ అని అంటాం. సో కింగ్లీ అనేది అవుట్ ఆఫ్ అండి. సో ఆప్షన్ మ్యాలెంట్ అనేది సినోనిమ్ అవుతుంది, కైండ్ అనేది ఆపోజిట్ అవుతుంది. మనకు కావాల్సింది ఆపోజిట్ కాబట్టి కైండ్ అనేది ఆప్షన్ బి. సో నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ఏ ప్యాసివ్ వాయిస్. రవి విల్ ప్లే ద మ్యాచ్. ఆల్రెడీ అది యాక్టివ్లో ఉంది, ప్యాసివ్లోకి మార్చాలి. సో ద మ్యాచ్ విల్ బీ ప్లేడ్ బై రవి, కరెక్ట్ ఆన్సర్ కదా. ద మ్యాచ్ విల్ బీ ప్లేడ్ బై రవి. చూడండి ఇక్కడ, ద మ్యాచ్ విల్ బీ ప్లేడ్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అండి ఇది. యాక్టివ్ వాయిస్ కంటైనింగ్ V1 విల్ ప్లే అని ఉంది కదా. ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి విల్ బీ ప్లస్ V3 వస్తుందండి. V1 ఉండదు కదా, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది. యాక్టివ్ వాయిస్లో సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉంది కాబట్టి ప్యాసివ్లోకి వచ్చినప్పుడు విల్ బీ ప్లేడ్, విల్ బీ క్లీన్డ్, విల్ ప్లస్ బీ ప్లస్ V3 వస్తుంది. విల్ ప్లస్ బీ ప్లస్ V3, విల్ ప్లస్ బీ ప్లస్ V3 వస్తుంది. ఇది ప్యాసివ్లోకి వస్తే, యాక్టివ్లో నుంచి ప్యాసివ్లోకి వస్తే విల్ ప్లస్ బీ ప్లస్ V3. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ క్యాన్ సూటబుల్ ఫర్ ద అండర్లైన్ వర్డ్. యంగ్ అండి, యంగ్కి అండర్లైన్ వర్డ్ సారీ జువెనల్ క్రిమినల్ అంటారు కదా. జువెనల్ క్రిమినల్కి సినోనిమ్, సేమ్ మీనింగ్, సినోనిమ్ అని ఇచ్చారు కదా ఇక్కడ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ అనేది ఇచ్చారు కదా. జువెనల్ క్రిమినల్ అని అంటారు కదా. జువెనల్ అంటే యంగ్ అండి, యంగ్ రిలేటెడ్ టు యంగ్ పీపుల్. మైనర్స్, జువెనల్ కింగ్ అంటే మైనర్, యంగ్, సేమ్ మీనింగ్. జువెనల్ కంటే యంగ్, మైనర్. ఇంకా నాట్ అడల్ట్, నాట్ ఫుల్లీ అడల్టెడ్. సో జువెనల్ అంటే యంగ్ అండి. జువెనల్కి ఆపోజిట్ అంటే ఓల్డ్. సో డాట్ ఏజ్ అంటే ద పీరియడ్ ఆఫ్ లైఫ్ ఇన్ విచ్ ఎ పర్సన్ ఈజ్ ఓల్డ్ అండ్ వీక్. డాట్ ఏజ్ అంటే ఎండ్, ఏజ్ ఎండ్కి వస్తుంది కదా, ద ఎండ్ అంటారు కదా. డాట్ ఏజ్ అంటారు. డాట్ అంటే ఎండ్, అంతే కదా. సెంటెన్స్కి లాస్ట్కి డాట్ పెడతాం. సో ఎండ్ ఏజ్ అని అంటారు. ఇంకా సినైల్, ఆప్షన్ ఏ ఏంటండి. షోయింగ్ ఏ డిక్లైన్ ఆర్ లాస్ ఆఫ్ మెంటల్ ఫెసిలిటీస్ అసోసియేటెడ్ విత్ ఓల్డ్ ఏజ్. లాస్ ఆఫ్ మెంటల్ ఫెసిలిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఓల్డ్ ఏజ్.
షోయింగ్ డిక్లైన్ అంటారు. లాట్ ఆఫ్ లాస్ ఆఫ్ మెంటల్ ఫెసిలిటీస్ అసోసియేటెడ్ విత్ ఓల్డ్ ఏజెస్ అలాంటి మీనింగ్ వస్తుంది. సో ఆప్షన్ మనకి సినోనిమ్ సేమ్ మీనింగ్ ఏంటండి, యంగ్. జూనెల్ అంటే యంగ్. నెక్స్ట్ 14th సూటబుల్ అండర్లైన్ వాటికి సూటబుల్ వర్డ్ సిగ్మెంట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఈడియమ్స్ అండి. ఈడియమ్స్ సూటబుల్ ఏంటండి, ట్రైడ్ వెరీ హార్డ్ అంటే ద డాక్టర్స్ ట్రైడ్ వెరీ హార్డ్ టు సేవ్ హిజ్ మదర్ బట్ దే వర్ అన్సక్సెస్ఫుల్. ట్రైడ్ వెరీ హార్డ్కి సూటబుల్ ఏంటండి, ద డాక్టర్స్ ఫేస్డ్ ద మ్యూజిక్ డ్రోన్ ద లైన్, వాళ్ళేం లైన్ డ్రా చేస్తారు. ర్యాన్ లైక్ ఏ క్లాక్ వాక్, ఇది కూడా తప్పండి. ఆప్షన్ సి, మూవ్డ్ హెవెన్ అండ్ ఎర్త్. ద డాక్టర్స్ మూవ్డ్ హెవెన్ అండ్ ఎర్త్ టు సేవ్ హిస్ మదర్ బట్ దే వర్ అన్సక్సెస్ఫుల్. షీ మూవ్డ్ హెవెన్ అండ్ ఎర్త్ టు సెక్యూర్ ఏ స్కాలర్షిప్ టు స్టడీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మీనింగ్ వస్తుంది. సో మూవ్డ్ హెవెన్ అండ్ ఎర్త్ అనేది ఆప్షన్ సి. నెక్స్ట్ 15th చూద్దాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద ఈడియం. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. ఈడియమ్స్ అండి, ఈడియమ్స్ చాలా బాగుంటాయి. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ సర్కాస్టిక్గా ఉంటాయి. అలాంటివి చాలా చాలా చూస్తూ ఉంటే మనకి కొత్త వర్డ్స్ వస్తూ ఉంటాయి. సో హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్, గోరు నెయిల్ ఉంటుంది కదా, హిట్ ద హెడ్ ఆన్ ద నెయిల్ అంటే చూడండి ఆప్షన్స్. దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ హెడ్ ఏక్ అనేది కాదండి. దే హ్యావ్ అక్యురేట్లీ ఐడెంటిఫైడ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ సంథింగ్, మేబీ అవి ఉండొచ్చు. దే అన్సర్టైన్లీ అబౌట్ ఏ డిసిజన్, కాదండి. దే హిట్ ఎ నెయిల్ విత్ ద హ్యామర్తో నెయిల్ ఎందుకు కొట్టుకుంటారండి, ఇది కూడా కాదు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. టు స్టేట్ ఆర్ గెస్ సంథింగ్, ఏదైనా గెస్ చేసినప్పుడు ఇలా హెడ్ని ఇలా ఫింగర్తో టచ్ చేస్తూ ఉంటాం కదా, దాన్ని హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అని అంటాం. దే హ్యావ్ అక్యురేట్లీ ఐడెంటిఫైయింగ్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ సంథింగ్. దేని గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆలోచించడము, అలాంటి దానికి యూజ్ చేస్తాము. సో సింపుల్ మీనింగ్ అండి. నెక్స్ట్ 16th ఇది. ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్టింగ్ ఇంటూ 4 segments. ఐడెంటిఫైయింగ్ ద సెగ్మెంట్ దట్ కంటైనింగ్ ఏ గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్న డివైడ్ చేశారు కదండి 4 partsగా. అందులో గ్రామటికల్ ఎర్రర్స్ దేనికి ఉన్నాయో దాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ద విండోస్ వైలెంట్ బ్యాంగ్డ్ డ్యూరింగ్ ద స్ట్రోమ్ ఎస్టర్డే. ద విండోస్ వైలెంట్ బ్యాంగ్డ్, చూడండి వైలెంట్ బ్యాంగ్డ్ అనేది స్పాటింగ్ ఎర్రర్. వైలెంట్ బ్యాంగ్డ్ అనేది ద వర్డ్ బ్యాంగ్డ్ ఈజ్ వెర్బ్ మస్ట్ బి మోడిఫైడ్ బై అన్ అడ్వర్బ్. వైలెంట్లీ బ్యాంగ్డ్ అనేది వెర్బ్ కదా, వెర్బ్ మస్ట్ బి మోడిఫైడ్ యాజ్ అన్ వైలెంట్లీ, నాట్ అన్ అడ్జెక్టివ్ వైలెంట్. డైరెక్ట్ అడ్జెక్టివ్ వైలెంట్గా కాకుండా వైలెంట్లీ బ్యాంగ్డ్ అని అనాలి. సో ద విండోస్ వైలెంట్లీ బ్యాంగ్డ్. The windows violently banged during the storm yesterday. సో ఆప్షన్ డి అనేది ఎర్రర్ అండి, గ్రామటికల్ ఎర్రర్. వైలెంట్లీ బ్యాంగ్డ్ అనేది గ్రామటికల్ ఎర్రర్ అండి. సో 17th one, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్. హిస్ acquaintance with the author led to many fruitful collaborations. His acquaintance with the author led to many fruitful collaborations. చూడండి ఇందులో స్పాటింగ్ ఎర్రర్ అండి. చూడండి ఎర్రర్ కరెక్షన్. అక్విటెన్స్ అంటే చూడండి ఏసీక్యూయూ
IANTANC అని ఉంది కదా, అక్విటెన్స్ అని ఉంది. సో ఇది తప్పండి, అక్విటెన్స్ అనేది తప్పు. అక్విటెన్స్ అనేది మిస్టేక్ అండి. అక్విటెన్స్కి కరెక్ట్ మీనింగ్ ఏంటిదండి చూడండి. ACQUANTANC అండి అక్విటెన్స్కి కరెక్ట్ మీనింగ్ ఇదండి, అక్విటెన్స్. సో ACQUAITENC అనేది ఎక్కడ ఉందండి? ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి అనేది కరెక్ట్, అక్విటెన్స్. సో 18th వన్ ఫ్యాటెగ్కి ఏమన్నాడు? సినోనిమ్. సినోనిమ్. ఫ్యాటెగ్ అంటే ఏంటిదండి? ఫస్ట్ ఫ్యాటెగ్ అంటే ఎక్స్ట్రీమ్లీ టైడ్ అండి. టైడ్నెస్ అంటారు కదా, ఎక్స్ట్రీమ్లీ టైడ్. ఎగ్జాంపుల్ ఏంటండి? డ్రైవింగ్ ఫర్ 10 hours స్ట్రెయిన్డ్ కాజ్డ్ బై సర్వింగ్ ఫిజికల్ ఫ్యాటిగ్. అంతే కదా. ఫ్యాటిగ్కి సినోనిమ్ సేమ్ మీనింగ్ ఏంటంటే టైడ్నెస్ ఆల్రెడీ ఇక్కడ రాసాం కదా. సో టైడ్నెస్ అనేది ఆప్షన్ బి. ఫ్యాటిగ్ అంటే టైడ్నెస్ అండి. సినోనిమ్ సేమ్ మీనింగ్ టైడింగ్. మిషన్. సో టాటిక్ అంటే టైడ్నెస్ అనేది. ఆబియస్ అంటే గ్రాస్లీ ఫ్యాట్. ఒబేస్ అంటే గ్రాస్లీ ఫ్యాట్ అనేది. ఫ్యాట్. విగోర్ అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్. మిషన్ అంటే అన్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ టు గివ్. మిషన్ అంటే తెలిసింది కదా మీకు ఎలాగో, అంతే అండి. 19th వన్ సినోనిమ్. ఓవర్ స్ట్రగుల్కి సినోనిమ్. షీ హ్యాజ్ ఓవర్ స్ట్రగుల్. సినోనిమ్ ఫర్ ఓవర్ స్ట్రగుల్ అంటే తెలుసు కదా, నర్వస్, ఫీలింగ్ నర్వస్. ఓవర్ స్ట్రగుల్ అంటే ఎక్స్ట్రీమ్లీ నర్వస్, టెన్సెస్, సెన్సిటివ్ ఆర్ హై స్ట్రగుల్. నర్వస్. ఓవర్ స్ట్రగుల్ అంటే నర్వస్ అంటే ఈజీలీ అజిటేటెడ్, ఆర్మ్డ్, యాంగ్జియస్ అలాంటి మీనింగ్స్ వస్తాయి. యాంగ్జియస్, ఆర్మ్డ్, ALARMED వస్తుంది. సో అది మీనింగ్స్. చీర్ఫుల్ అంటే హ్యాపీగా ఉండడం. కామ్ అంటే పీస్ఫుల్గా ఉండడం. ప్లేస్డ్ అంటే కామ్ అన్న ప్లేస్డ్ అన్న సేమ్, పీస్ఫుల్గా క్వైట్గా ఉండడం. సో నెక్స్ట్ 20 చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు వన్ వర్డ్ సూటబుల్. ఆక్వర్డ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ మేనర్. ఆక్వర్డ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ మేనర్ అనేది దీన్ని వన్ వర్డ్ అంటే వన్ వర్డ్లో ఎలా చెప్తామంటే, ఆక్వర్డ్కి ఇన్ ద మూమెంట్ ఆఫ్ మేనర్ అనేది కోఆర్డినేషన్కి కూడా వస్తుంది. స్కిల్ ఇన్ ద మూమెంట్ వస్తుందండి. ఆక్వర్డ్ ఇన్ ద మూమెంట్ ఆర్ మేనర్. హ్యాండిలింగ్ థింగ్స్ అలాంటివి వస్తాయి. సో దాని సేమ్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సికి కూడా ఇది క్లూమ్సీ అనేది కూడా ల్యాకింగ్ గ్రేస్, కోఆర్డినేషన్, స్కిల్ ఇన్ మూమెంట్స్, హ్యాండ్లింగ్, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. సో ఇంకా ఇంబ్యాలెన్స్డ్ అంటే ఏంటండి? ఇంబ్యాలెన్స్డ్ అంటే ల్యాక్ ఆఫ్ ఫెయిర్, కరెక్షన్, బ్యాలెన్సింగ్, అన్స్టేబుల్ అలాంటి మీనింగ్స్ వస్తాయి. క్లౌనిష్ అంటే ఫూలిష్. క్లౌనిష్ ఉంది కదా, క్లౌనిష్ అంటే ఫూలిష్. ఇంకా బిహేవింగ్ యాజ్ ఎ డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది కదా, గుడ్డిగా పోవడం అలాంటివి ఉంటాయి కదా, దాన్ని క్లౌనిష్ అంటాము. సో ఇంబ్యాలెన్స్డ్ అంటే ల్యాక్ ఆఫ్ ఫెయిర్,
కరెక్ట్ బ్యాలెన్సింగ్ అలాంటివి అంటాం. అలర్ట్ అంటే క్విక్ నోటీస్, అలర్ట్ అంటే తెలుసు కదా, క్విక్ అలర్ట్, బీ అలర్ట్ అంటాము, అలాంటివి క్విక్ నోటీస్ అలాంటివి. సో హోప్ యూ లైక్ ద సెషన్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. ఎవరైనా రీజనింగ్ ఇంకా ఇంగ్లీష్ జిఎస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి. అండ్ ఎస్సీజీఎల్ నోటిఫికేషన్ కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ వాచ్. హోప్ యూ లైక్ ద సెషన్. లైక్, సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ ఇఫ్ యూ లైక్ ద సెషన్. చాలా ఆప్షన్స్ కూడా మనము నోటీస్ చేసి వాటిని కూడా చదివాం కాబట్టి సెషన్ టూ లాంగ్ అయింది. సో 15 minutesలో 25 క్వశ్చన్స్ అనేది ఇంగ్లీష్లో ఈజీగా చేయొచ్చండి. జిఎస్ కూడా ఈజీగా చేయొచ్చు. ఆర్థమెటిక్ రీజనింగే కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ అవసరము. సో డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా 60 daysలో మనం 15 క్వశ్చన్స్ ఈచ్ టాపిక్ నుంచి సాల్వ్ చేద్దాం. సో థ్యాంక్ యూ.